వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్ డిపో సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్ద ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కలెక్టర్ గరిమా అగర్వాల్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పరిశీలించడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా ఫ్లోరింగ్ కుంగిపోవడంతో అధికారులు, కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. నాణ్యత లోపంతోనే ఫ్లోరింగ్ కుంగింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టు అయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూమి పూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళనలు చేస్తూ ఆ క్లిప్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈరోజు మేమందరం కూడా వెళ్ళి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీకు కూలింది కూడా కుంగింది కూడా చూసిండ్రు. అక్కడ మళ్ళీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు, అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుపు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి అని చెప్పిన ఆదేశాలు జరిగింది. సంబంధిత కాంట్రాక్టర్ దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితి కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా తగ్గ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పని సూచన చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయం అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ధి చేస్తున్న ఆమె మేరకు వీటన్నింటినీ చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతం అవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీలాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరుడికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు కానీ లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ కానీ ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూలను కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఏ విధంగా వెళ్ళాలి, భక్తులు ఏ విధంగా ఇబ్బంది రాకుండా చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా మరి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం, స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా ఈ పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. అన్నొకటి ముఖ చిత్రం సంబంధించిన ఆలయ డెవలప్మెంట్ సోషల్ మీడియాలో వస్తూ ఉంది. ఆలయ డెవలప్మెంట్ ముఖ చిత్రం సంబంధించిన నమూనా, ఆ ముఖ చిత్రాలన్నీ పాతవి ఏదో బయటకు వస్తున్నట్టున్నవి. ముఖ చిత్రాలు ఏవైతున్నాయో ఇంకా మేము బయట ప్రపంచానికి అధికారికి ఇక్కడ కూడా విడుదల చేయడం జరగలేదు. అది బహుశా ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో రంగురంగుల బ్రోచర్లోనే అభివృద్ధి చూపించారని చెప్పినటువంటి సందర్భం, రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారని అయితే ఆనాడు చెప్పినటువంటి మేమైతేనో ఆ బ్రోచర్లు ఆ వీడియోలు విడుదలైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. నూతనంగా ఈరోజు అధునాతన పద్ధతిలో నిర్మాణం చేసేటువంటి మీ కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తాం, భక్తుల ముందు కూడా ఆవిష్కృతం చేస్తాం. ఎప్పుడు ఎలా ఏ విధంగా జరుగుతున్న అభివృద్ధి ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టి బులెటిన్ రూపంలో మీ ద్వారా భక్త జనాలకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊహాజనిత చిత్రాలు ఎవరైనా వేసుకోవచ్చు. ఊహాజనిత చిత్రాలు ఎవరు మనం సోషల్ మీడియా మనకు అంటే స్వాతంత్రం వాక్కులాగా అంటే ఉన్నటువంటి సందర్భంలో ఇస్తున్నటువంటి దాన్ని మీ ఎక్కడ కూడా ఎవరిని తప్పుపడతలేం, కానీ వాటిని అధికారికంగా విడుదల చేసినటువంటి కావాలని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.